హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మళ్ళీ రెడీ అయిపోయానండి. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అనమాట. February 14th అందరికీ కొంచెం స్పెషల్, అయితే నాకు ఇంకాస్త స్పెషల్ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఇంకా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు అనమాట. ఇంకా వాళ్ళకి ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదండి ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి అలా అని చెప్పేసి, కానీ మనమన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి సెలబ్రేట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఒక చిన్న హోప్ అనమాట. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా మా హస్బెండ్ కూడా దేవుడికైతే మొక్కేసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏదో చిన్న పని ఉండి బయటకైతే వెళ్ళారనమాట. ఇంకా వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయిందండి. కాస్త కాదులేండి, ఆఫ్టర్నూన్ అలా అయిపోయిందనమాట. ఇంకొచ్చి రెడీ అయ్యేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock అలా అయింది. ఇంకా అప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నామండి. చూడాలి ఏ టెంపుల్ అయితే ఓపెన్లో ఉందో ఆ టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అయిపోయామండి. బిట్టునైతే వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇంకిద్దరిని ఒకేసారి అయితే తీసుకెళ్ళలేం కదా, అందుకోసం అని చెప్పి చింటూని మాత్రమే తీసుకెళ్తున్నాను. హస్బెండ్ అయితే కొంచెం పని ఉంది అని చెప్పేసి బయటకు అయితే వెళ్ళారండి. ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తారని చెప్పి ఇతనైతే స్టార్టింగ్లో అంటే ఫస్ట్లోనే అందరికంటే ముందే రెడీ చేసేసాను అనమాట. ఇంకా ఆ అమ్మాయి చూడాలి ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి రెడీ చేసేసి బాగా టైర్డ్ అయిపోయిందనమాట. వెయిట్ చేసి 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 ఇంకా నేనైతే రాను అని చెప్పేసి అంటుంది. ఇంకా మా చారు కూడా హాయ్ చెప్పేస్తుందండి. మీరు కూడా ఒకసారి మా చారు కోసం హాయ్ అని కామెంట్ చేసేయండి. నాకైతే వీడియోలో మాట్లాడడం అంటే కొంచెం సిగ్గనమాట. ఇంకా హితం ఈ నడుమ అయితే బాగా మాట్లాడేస్తుందండి. వీడియో ఆన్ చేయంగానే అమ్మాయి ఏం చేస్తుందా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ హాయ్ చెప్పమంటే మీకు చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ చెప్పింది బాయ్ అనమాట. అంటే నేను రాను అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తుందండి. ఇంకా నేను అడిగేసరికి మళ్ళీ వస్తానులే అని చెప్పేసి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరేసామండి. ఇంకా హితమ్మ పట్టుకోగలదు కూర్చోగలదు కాబట్టి అమ్మాయిని అయితే బ్యాక్ సీట్లో కూర్చోబెడతాను నేనైతే. ఇంకా ఫ్రంట్లో బిట్టుని ఎత్తుకుంటాను కాబట్టి ఫ్రంట్లో కూర్చోబెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి వెనకైతే కూర్చోబెడతానండి. హితమ్మ అయితే ఇలానే స్టాచ్యూ లాగా నిలబడే ఉంటుంది అనమాట. ఒక్కోసారి చూస్తే నాకే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంకొంచెం నవ్వు వస్తుంది అనమాట. ఎలా ఉన్న శిలా విగ్రహం లాగా నిల్చొనే ఉంటుంది. కూర్చోమన్నా కూడా కూర్చోదనమాట, అలా పట్టుకొని నిల్చొనే ఉంటుంది అనమాట. ఇంకా జర్నీ మొత్తం ఆమెకి నిద్ర వస్తే మాత్రమే పడుకుంటుంది, లేకపోతే అలానే నిల్చొని ఉంటుంది. ఇంకా మేము బయలుదేరేసరికి 3:30 అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో ఏ గుళ్ళు ఓపెన్లో ఉంటాయి అని చెప్పేసి అయితే సెర్చ్ చేయడానికి అయితే మొదలుపెట్టామన్నమాట. ఇంకా ఏ గుడి ఓపెన్లో ఉన్నా లేకపోయినా ఆంజనేయుని గుడికి అయితే వెళ్ళిపోదాం, ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ట్యూస్డే అనమాట ఆంజనేయునిది, కానీ ఫ్రైడే కూడా ఓపెన్లో ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మా అదృష్టం అనమాట, ఆ రోజు ఓపెన్లో ఉందండి. నేనైతే ఇక్కడికి ఇది 3వ సారి అండి రావడం. ఒకసారి అయితే మా హస్బెండ్తోనే వచ్చాను, ఇంకోసారి అయితే మా సహనాలతో పాటు వచ్చాను అనమాట. మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉంటాను, చూసే ఉంటారు. January 1st అని చెప్పేసి ఆ అమ్మాయితోటి వచ్చాను అనమాట. ఇంకా 3rd టైం రావడం ఇక్కడికి. ఇంకా ఇక్కడ గుడి లోపల అయితే వీడియో తీసుకొని రండి, అందుకోసం అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఇంకేం చేయలేం, వచ్చేసాం. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేయడమే. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయామండి. ఇక్కడ వరకు ఓకే. అక్కడ రాసి పెట్టినారనమాట, మొబైల్స్ నాట్ అలో అని చెప్పేసి. ఇంకా మేమైతే ఇది మాత్రమే చూపిస్తున్నాం, లోపలైతే చూపించట్లేదండి. లోపలికి అలో కూడా చేయరనమాట. మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్లో ఉందండి, ఆఫ్టర్నూన్ టైం. ఇంకా మేము వెళ్ళంగానే ఓపెన్ చేశారనమాట. ఇంకా లోపలైతే వీడియో తీసుకోవడానికి అలో లేదు కాబట్టి దీన్ని మాత్రమే చూపించేస్తున్నాం. ఇంకా లోపల మాకైతే దర్శనం అయితే బాగా జరిగిందండి. అంటే కొంచెంసేపు ఉండేసి మరీ చూసుకొని వచ్చామన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే కాసేపు అలా కూర్చొని వస్తే నాకేంటంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ అలా కూర్చొని వస్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేను ఏ గుడికి వెళ్ళినా సరే అలా మొక్కొని దర్శనం చేసుకొని రాగానే బయట అయితే కూర్చుంటానమాట. లోపలే కానీ బయటే కానీ ఎక్కడైనా సరే కాసేపు అలా కూర్చొని లేవడం నాకు అలవాటండి. ఇంకా అక్కడ నుండి ఇంకొక విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం, వెంకటేశ్వరుని విగ్రహం దగ్గర. ఇంకా అక్కడ చూసుకొని అయితే వచ్చేసామండి. అప్పటి వరకు నిజంగా చెప్తున్నాను, ప్రసాదం అయితే ఎవరికి పంచలేదన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి మాకే ఫస్ట్ ఇచ్చారండి ప్రసాదం. నాకైతే భలే అనిపించింది. అంటే ప్రసాదం దొరకడం కూడా ఒక అదృష్టం అనమాట. నేను అలా ఫీల్ అవుతాను, మీరు ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇంకా హితం ఇక్కడ కూడా తినిపించేస్తుంది బిట్టు చింటూకి.
ఇంకా నేను కూడా ప్రసాదాన్ని అయితే తినేసాను నమ్మితిగా. ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పేసి హితమ్మ కూడా తినిపించేసిందండి స్వీట్ ఫస్టే. ఇంకా అక్కడ నుండి మేము ఫస్ట్ అయితే పానీపూరి తిన్నామన్నమాట. ఫస్ట్ మసాలా తీసుకున్నారు మా హస్బెండ్ అయితే. నేనైతే పానీపూరి ట్రై చేశానండి ఈసారి కొత్తగా. ఇంకా అక్కడ నుండి మేము అప్పటికే డిన్నర్ అంటే లంచ్ చేయలేదన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి అప్పటికే 4 అయిపోయింది. ఇంకెలాగో వచ్చేసాం కదా, లంచ్ చేసుకొని అయితే వెళ్ళిపోదామని చెప్పేసి లంచ్ చేయడానికి మేము హోటల్కి అయితే వచ్చేసామండి. మేమైతే పరాటా ఆర్డర్ చేసాం. ఇంకా పరాటాని కూడా తినేస్తున్నాం అనమాట. పరాటా ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఇంకా తినేసి మేమైతే బయలుదేరిపోయాం. దీని తర్వాత కాస్త పని అయితే ఉందన్నమాట ఇంట్లో. ఇంకా అందుకోసం అని చెప్పి బయలుదేరిపోయాం. ఇంకా పాపమండి బిట్టు ఇంట్లోనే వదిలేసి వచ్చేసాను కదా, అప్పటికే 2 అవర్స్ అయిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను. వచ్చి రాగానే చూడండి బిట్టు అయితే ఎలా చూస్తున్నాడో నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ తప్పదండి ఒక్కోసారి, అంటే రోజు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒక్కసారి అనమాట. ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా బిర్యానీకి అయితే నేను రెడీ చేసుకొని ఆ తర్వాత చేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ చేసే టైంకే నైట్ అయిపోయిందండి. ఎప్పుడు బిర్యానీ చేద్దామన్నా సరే సేమ్ టైం అయిపోతుందండి. ఈసారి హితమ్మ బర్త్డేకైనా కాస్త ముందుగా చేయాలని అనుకుంటున్నాను, కానీ అప్పుడు ఆ టైంకి కుదురుతుందా లేదా చూడాలి. ఈసారి మా హస్బెండ్ బర్త్డేకి అయితే ఏం ప్లానింగ్ లేదండి. ఇలా చేద్దాం అలా చేద్దాం ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఏం ప్లానింగ్ లేదనమాట. ఇంకా గుడికి వెళ్ళేసి వద్దామని మాత్రమే అనుకున్నాను. అందుకోసమని చెప్పి గుడికి వెళ్ళేసి వచ్చాను. ఈ బిర్యానీ కూడా అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను అనమాట. ఇంకా దీనికి ముందుసారి అయితే ఒక 2-3 టైమ్స్ నుండి చేస్తున్నాను కదా, అప్పుడైతే నేను ప్రతి బర్త్డేకి నేను ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ వచ్చాను. కానీ ఈసారి బర్త్డేకి మాత్రం నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట. అసలు ప్లానింగ్ లేదండి. అందుకోసం అని చెప్పేసి నేను ఏమి గిఫ్ట్ కూడా ఇవ్వలేదండి. ఈ మధ్య ప్రతి ఫంక్షన్కి బిర్యానీ చేసి నాకు చెయ్యి అయితే బాగా తిరుగుతుంది అనమాట. బిర్యానీలో చాలా టేస్ట్ వచ్చేస్తుంది. నేను చేస్తుంటే నాకే బాగా నచ్చేస్తుందండి టేస్ట్ అయితే. ఇంకా క్యాటరింగ్ కూడా తీసేసుకోవాలి దీని తర్వాత, అంటే యూట్యూబ్ తర్వాత క్యాటరింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఇన్నిసార్లు చేసిన దానికంటే ఈసారి చేసిందే చాలా బాగుందన్నమాట. నాకు బాగా నచ్చింది. ఇంకా తిన్న వాళ్ళు కూడా చెప్పారులేండి బాగుందని చెప్పేసి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇది ఉంటే సరిపోదండి, మా ఇంట్లో గ్రేవీ కూడా ఉండాలన్నమాట. ఇంకా దీని తర్వాత గ్రేవీనే చేయాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పలుకులుగా చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇందులోకి కలర్ వేయడం మర్చిపోయాను అనమాట, ఫుడ్ కలర్. ఇంకా అది ఎండింగ్లో వేసానండి. అది ఏమైందంటే దమ్ బిర్యానీ లెక్క అయిపోయిందనమాట. ఆ కలర్ మొత్తం దమ్ బిర్యానీ కలర్లో వచ్చేసిందండి. నాకు ఒక లెక్కకి అది కొంచెం ఫేవర్ అనిపించిందండి మర్చిపోవడం. ఇంకా ఎండింగ్లో వేసేసరికి చాలా బాగా అనిపించింది. ఇంకా గ్రేవీ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా గ్రేవీ కూడా చేసేసాను అనమాట. ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత బిర్యానీ తినేయడమే. ఇంకా ఈ కేక్ కూడా కొంచెం స్టోరీ ఉందండి, చిన్న స్టోరీ. కేక్ అయితే కోయొద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఎందుకులే, నేనేం చిన్నపిల్ల ఉన్నా, కేక్ అయితే ఎందుకు, బిర్యానీ వరకు చాలు అని చెప్పారనమాట. నాకెందుకో మనసు ఉండబుద్ధి కాక నేనైతే మళ్ళీ తెప్పించేసానండి కేక్ అయితే. ఇంకా అప్పటికప్పుడు తెప్పించాను అనమాట. ఫస్ట్ టైం నేను బర్త్డే చేపించినప్పుడు అయితే నైట్లో 12 o'clock కూడా కేక్ పోపించానండి. ఇంకా ఇప్పుడు అది మిస్ అయింది. అయితే నేను చెప్పాను కదా ప్లానింగ్ లేదని చెప్పేసి, ప్లాన్ వేసుకుంటే ఆ బర్త్డే వేరేలాగు నిన్ను. ఇంకా సర్లేండి, నెక్స్ట్ హితం బర్త్డే రాబోతుంది, దానికైనా సరే కొంచెం ప్లానింగ్ వేసుకొని చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడైతే 1 by 1 కేక్ అయితే పెట్టుకోవడం జరిగిపోతుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, నేనైతే కేక్ చేద్దామని అనుకున్నాను ఇంట్లో, కానీ టైం కుదరలేదండి. నైట్ నుండి ఆలోచిస్తున్నాను కేక్ చేద్దామా తెప్పించుకుందామా అని చెప్పేసి అయితే ప్లాన్ వేశాను. ఇంకా మా వారిని అడిగితే వద్దు, కేక్ ఏమొద్దు అని చెప్పారు. ఇంకా అంతట్లో ఇంకేక్ వద్దన్నారు కదా అని చెప్పేసి నేనైతే సైలెంట్ అయిపోయానండి. కానీ ఎందుకో లాస్ట్లో తెప్పిస్తే కొంచెం ఖుషి అవుతుంది కదా అన్న ఫీలింగ్ తోటి నేనైతే ఎండింగ్లో, ఇంకా బిర్యానీ ఎండింగ్లో తెప్పించాను అనమాట. ఇంకా బిర్యానీ అయిపోతుంది అనంగా అయితే మా మరిది అయితే వెళ్ళి తీసుకొచ్చారండి. ఇంక ఇక్కడ నేనేనండి కేక్ పెడుతుంది. ఇంక నేను కూడా కేక్ పెట్టేశాను అనమాట. ఫైనలీ ఈ ఒక్క నిమిషం కోసం నేను ఆ డే మొత్తం ఎదురు చూశాను అనమాట, ఆ కేక్ పెట్టడం కోసమే. ఇంకా ఇయర్లీ వన్సే అనమాట బర్త్డే ఎవరికైనా సరే రావడం. ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఆ బర్త్డే విషెస్ కోసం కానీ, ఆ బర్త్డే చేయడం కానీ, అది కొంచెం ఇష్టం అనమాట నాకైతే. ఇంకా కేక్ అయితే పెట్టేశాను. ఇంకా లాస్ట్ బర్త్డే అంటే ముస్లిం వాళ్ళ పాప బర్త్డే చేసినప్పుడు అయితే చింటూ బిట్టు బాగా సతా ఇచ్చేసాడండి. కానీ ఈ బర్త్డేకి వచ్చేసరికి
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే పడుకొని ఉన్నారు అనమాట. అంటే ఇది స్లీపింగ్ టైం కాబట్టి పడుకొనే ఉన్నారండి. ఇంకా దాని తర్వాత కాసేపు అయితే లేచారనమాట. ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మేమైతే బిర్యానీ తినేసినాం. అందరూ తినేసారులేండి, ఇంకా నేనే లాస్ట్లో తింటున్నాను. ఇంకా బిర్యానీ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా లాస్ట్లో నేను ఇంకా మా హస్బెండ్ బర్త్డే బాయ్ అయితే బిర్యానీ అయితే తినేసామండి ఇద్దరు కలిసి ప్రశాంతంగా. ఇంకా బిర్యానీ తినడం అయిపోయిందనమాట. వ్యాలంటైన్స్ డే రోజు మా హస్బెండ్ బర్త్డే రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాపీ పడడం కాదండి, ఇంకా అదే రోజు బ్లాక్ డే అనమాట. వ్యాలంటైన్స్ డేని బ్లాక్ డే అనేసి ఎందుకంటారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.